గురుకులాల నిర్వహణలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్తో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులు విరేచనాలు అవ్వడంతో విద్యార్థులను బాన్స్వాడ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. విద్యార్థుల అస్వస్థతతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్నం నూనె అది పప్పు ప్లేట్ పెట్టే తను ప్లేట్ సార్ అప్పటి నుంచి భయపెట్టాను. ఎగ్స్ గట్టిగా చేసి చాలా నాకు ఆకలి డబల్ వేసి మాతా శిశు హాస్పిటల్కి ఎంజేపీ బీర్కూర్ బాయ్స్ హాస్టల్ నుంచి కొంతమంది పిల్లల్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రధాన లక్షణాలు వామిటింగ్, మోషన్స్, కడుపు నొప్పితో తీసుకొని వచ్చారు. దీన్ని పరిశీలించిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే మార్నింగ్ పిల్లలు బ్రేక్ఫాస్ట్లో పూరి తిన్నారు, మధ్యాహ్నం పెరుగుతూ తిన్నారు. కొంతమంది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తర్వాత స్టార్ట్ అయింది, కొంతమంది పిల్లలకి లంచ్ తర్వాత స్టార్ట్ అయింది. ఈ ప్రిడామినెంట్గా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ యూజువల్గా వామిటింగ్, మోషన్స్, కడుపు నొప్పితోనే ప్రజెంట్ అవుతారు. పిల్లలు టోటల్ 12 మంది మా దగ్గరికి వచ్చారు. దాంట్లో కొంతమంది ఓపీ బేసిస్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇంకొంతమంది పిల్లల్ని గురుకులాల నిర్వహణలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్తో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, గురుకులాల నిర్వహణలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్తో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులు విరేచనాలు అవ్వడంతో విద్యార్థులను బాన్స్వాడ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. విద్యార్థుల అస్వస్థతతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కామారెడ్డి జిల్లా బీర్కూర్ మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి రవీందర్? ఇవాళ పేద మధ్యతరగతి కుటుంబాలు విద్యను అభ్యసించడానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి గురుకులాలు ప్రస్తుతం నరకానికి నకలుగా మారాయి. స్కూలు ప్రారంభ దశలోనే పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. నాణ్యత లేని భోజనం వడ్డిస్తున్నారు. విద్యార్థుల పట్ల నియంత్రణ లేకుండా విద్యార్థులకు ఇవాళ కాస్మెటిక్ ఛార్జీలు మొదలుకుంటే డైట్ ఛార్జీల వరకు బకాయిలో ఉన్నాయని, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన గత పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు చెల్లించాలని గత కొద్ది రోజుల నుంచి, గత ఎకనామిక్ ఇయర్స్ నుంచి ఎవరైతే ఫుడ్ కు సంబంధించిన ఏజెన్సీ ఉన్నారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నాణ్యత లోపించిన భోజనం స్వయాన టీచర్లే వడ్డించి వారుస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ అరకొర వసతులతో సాక్షాత్తు ముఖ్యమంత్రి చేతుల్లోనే విద్యా వ్యవస్థ ఉండడంతో విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టింది. ఈ నేపథ్యంలో ఇటు మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బీర్కూర్ సమీపంలో, ఇది బాన్స్వాడ కాన్స్టిట్యున్సీకి చెందిన మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్ ఇవాళ ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి బాన్స్వాడ కాన్స్టిట్యున్సీతో పాటు బిచ్చుకుందా,
అదేవిధంగా పక్కన ఉన్నటువంటి జుక్కల్ నియోజకవర్గ పరిసర ప్రాంతాలతో పాటు అత్యధికంగా మంది పేద మధ్యతరగతి విద్యార్థులు, పైగా ఎస్సీ సంబంధించిన విద్యార్థులు అత్యధికంగా విద్యను అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సరిగ్గా లేదని గత కొద్ది రోజుల నుంచి విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో పాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థి సంఘాలకు ఆందోళనకు మద్దతుగా దిగారు. ఈ నేపథ్యంలో ఫుడ్ను సక్రమంగా అందించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. నియంత్రణ లేదు, పర్యవేక్షణ లేదు, పరిశీలన లేదు. పైగా పేద మధ్యతరగతి విద్యార్థులను ఇవాళ వారి భవిష్యత్తును గాలికి వదిలేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పాఠశాల అత్యధికంగా ఈ పాఠశాలలో చేర్పించడానికి, ఈ హాస్టల్లో చదివించడానికి విద్యార్థులు తల్లిదండ్రులు ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ కారణాలు మారాయి, పరిస్థితులు మారాయి, వల్ల విద్యార్థుల తలరాతలు కూడా మారాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ అనూహ్యంగా నియంత్రణ లేని బడులు కొనసాగుతున్నాయి. ఈ నియంత్రణ లేని బడిలో చదివే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ప్రభుత్వం స్పందించడంలో పూర్తిస్థాయి విఫలమైంది. గతంలో పర్యవేక్షణ, పరిశీలన క్లియర్ గా ఉంటుండే. అందుకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ కానీ, స్కూల్ నియంత్రణ అధికారులు కానీ పర్యవేక్షణ, పరిశీలన జరిగే పరిస్థితి కనబడుతుంది. కానీ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారు. ఈ ఆహారం తిన్నటువంటి 12 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం బాన్స్వాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పాఠశాలలో కానీ, గురుకులాలలో చదివించడానికి కాంపిటేటివ్ ఉండేది. ఈ నేపథ్యంలో ఆ రకంగా విద్యార్థులను తీర్చిదిద్దిన చరిత్ర అదే పాఠశాలకు ఉంది. కానీ ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడి నుంచి తీసుకుపోతాం, దయచేసి మా పిల్లలకు టీసీ ఇవ్వండి, ప్రభుత్వ పాఠశాలలో సప్పు చేసి మళ్ళీ మేము ప్రభుత్వం సంబంధించిన పాఠశాలలో కాకుండా ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తామని ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాన్స్వాడ ఏడీ ఆసుపత్రిలో 12 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి అత్యంత సీరియస్ గా ఉంది. కొంతమందిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించడానికి సిద్ధమవుతున్నా. పైకి బాగానే ఉన్నారు, విద్యార్థులు స్పందిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు చెప్పినప్పటికీ కొంతమంది విద్యార్థుల పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమ విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. థ్యాంక్ యూ రవీందర్.